చాలామంది నా అబార్షన్ 1.5 ఇయర్‌లో 5 టైమ్స్ ఎలాగా ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా కామెడీ చేస్తున్నారు. కామెడీ చేసుకోండి. అనుభవించింది నాకు తెలుసు. లేకపోతే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అడగండి. 1.5 ఇయర్‌లో 5 టైమ్స్ ప్రెగ్నెన్సీ పాసిబులా? కాదా? అని చెప్పేసి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళనే అడగండి. దే విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎవరైతే దీన్ని కామెడీ చేసుకుంటున్నారో ఐ డోంట్ రియలీ కేర్. సో రిపోర్ట్స్ చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సంజీవని హాస్పిటల్ వాళ్ళు నాకు ఈ రిపోర్ట్స్ ఇవ్వలేదు అది ఇది అనేసి అన్నారు. బట్ దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఫ్రమ్ సంజీవని హాస్పిటల్. ఇది కూడా నేను ఎందుకు తీసుకున్నా అంత ప్లాన్డ్గానే అనకండి. ఇది నేను శ్రీధర్కి పెట్టడానికి తీసుకున్నాను. మా చాట్ ఓపెన్ చేసినప్పుడు మీడియాలో ఇవన్నీ ఉంటాయి. అది మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇది ఇంకొకటి ఇలాంటివి చాలా ఉన్నాయి. సో యూ కెన్ సీ ద డేట్, ఇయర్, ఎవ్రీథింగ్. ఓకే, డేట్, ఇయర్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. మీరు అంటున్నారు కదా, అందుకనేసి నేను ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీకు నేను చూపించడం జరుగుతుంది. ఎవ్వరికి అంత దూలైతే ఉండదండి. బయటికి వచ్చి సిగ్గుపోయేలాగా ఒకరిని చేయటం, లేకపోతే మేము శీలం పోయింది అని చెప్పేసి చెప్పటం ఎవ్వరికి అంత కామెడీగా ఉండదు. మేం సఫర్ అయ్యాం, మేం బయటికి వచ్చాం. అండ్ ప్రజల్ని నా క్యారెక్టర్ సర్టిఫై చేయమని చెప్పేసి నేను చెప్పలేదు. అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగేంత వరకు తెలీదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగేంత వరకు తెలీదు. ఏదో నోరుంది కదా అని చెప్పేసి పడిపోవడం కాదండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను అనేది కొంచెం హ్యుమానిటీతో ఆలోచించండి. వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాతే మాట్లాడండి. జడ్జ్మెంటల్గా మాట్లాడకండి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్. ఈవెన్ ఇది పబ్లిక్ అయినా సరే యూ డోంట్ హ్యావ్ ద రైట్ అంటిల్ యూ గెట్ ద ట్రూత్. ఇన్వెస్టిగేట్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది కదా, తొందర ఎందుకు? అండ్ శ్రీధర్ వాళ్ళ మదర్ కేసు పెట్టారు, నేను అబ్స్కాండ్లో ఉన్నాను ఎక్సెట్రా ఎక్సెట్రా అనేసి అంటున్నారు. బ్లాక్మెయిల్ చేసింది ఎవరిని అంటున్నారు? శ్రీధర్ని అంటున్నారు. సో శ్రీధర్ ఎక్కడున్నాడు రాకుండా బయటికి? ఐ ఛాలెంజ్ శ్రీధర్. నేను ఒక 2 daysలో రైల్వే కొడూరుకి వస్తున్నాను టు అటెండ్ ద ఎంక్వైరీ. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఎంక్వైరీకి రిపోర్ట్ వచ్చింది, పోలీస్ రిపోర్ట్ వచ్చింది టు అటెండ్ ఎంక్వైరీ. నేను ఎంక్వైరీకి అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు కదా, శ్రీధర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఐ రియల్లీ ఛాలెంజ్ శ్రీధర్ టు కమ్ అవుట్ అండ్ ఫైట్ అగైనెస్ట్ మీ ఇఫ్ యు ఆర్ రైట్. నువ్వు రైటే అయితే శ్రీధర్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కమ్ అవుట్ అండ్ సే ద ట్రూత్. నిజాలు నువ్వే చెప్పు, ఏం జరిగిందో నువ్వే చెప్పు. నువ్వు చాలా రైట్ కదా, నేను రాంగ్ కదా, అదే వచ్చి చెప్పు. అది చెప్పడానికైనా సరే నిన్ను బయటికి రమ్మని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళ అమ్మ కాదండి మాట్లాడడం, వాళ్ళ అమ్మ వకాలత్ తీసుకొని మాట్లాడడం కాదండి. నా కొడుకు ఇట్లా, నీ కొడుకు ఇట్లా అని చెప్పేసి. బాధితుడెవరు? నా వల్ల బాధపడ్డాను అనేసి అంటున్నాడు కదా, బాధితుడెవరు? శ్రీధర్ కదా. ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? నేను శ్రీధర్ని అడుగుతున్నాను, బయటికి వచ్చి నిజాలు చెప్పు. నాకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో కేసు పెట్టినందుకు, నీకు క్లారిటీ ఇవ్వడానికి కూడా అంతే రెస్పాన్సిబుల్ తీసుకో. మీ అమ్మతో తాతంశెట్టి నాగేంద్ర ఈజ్ డూయింగ్ పాలిటిక్స్. అతను పాలిటిక్స్ చేస్తున్నాడు. నేను క్లారిటీ ఇచ్చాను, దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్, దిస్ ఈజ్ మై ప్యూర్ పర్సనల్ మ్యాటర్ బిట్వీన్ శ్రీధర్ అండ్ వీణా. ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ మేము ఇదందరినీ అడిగి చేయలేదు. ఓకే, సో ఐఎమ్ గివింగ్ క్లారిటీ. శ్రీధర్ బయటకు వచ్చి మాట్లాడు, నువ్వు ఎక్కడున్నా సరే బయటకు వచ్చి మాట్లాడు. అండ్ నా మెడికల్ రిపోర్ట్స్ చూశారు అండ్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆఫీస్ నుంచి నేను ఇచ్చిన కంప్లైంట్కి ఒక పాజిటివ్ రిజల్ట్గా నన్ను ఎంక్వైరీకి రమ్మని చెప్పడం జరిగింది. నేను ఒక 2 daysలో ఎంక్వైరీకి అటెండ్ అవుతున్నాను. శ్రీధర్ని కూడా అటెండ్ అవ్వమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. చాలా పెద్ద విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాట్ అంటే ఇది నా సమస్య. ఇది నా పర్సనల్ సమస్య, వ్యక్తిగత సమస్య. నాకు శ్రీధర్‌కి మధ్య. శ్రీధర్ అనే ఒక మనిషి మధ్య. అండ్ దట్ ఈజ్ ఇట్. నో పార్టీ ఈజ్ ఇన్వాల్వింగ్. వైసీపీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ నాకు డబ్బులిచ్చి ఇది చెయ్యమ్మా, ఒకరిని ఇరికిచ్చమ్మా అని చెప్పేసి నాకు ఏ పార్టీ వాళ్ళు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఎటువంటి ప్రొవోక్ చేయలేదు. ఇది ప్యూర్లీ నాకు శ్రీధర్‌కి మధ్య జరిగింది. పార్టీని ఇన్వాల్వ్ చేయట్లేదు నేను. అతను ఆక్యుపేషన్ అది. ఇప్పుడు వీణా అంటే జూనియర్ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అన్నట్టు శ్రీధర్ ఎమ్మెల్యే జనసేన. దట్ ఈజ్ ఇట్. అక్కడ అతని పేరు జనసేన అనేసి వస్తుంది తప్ప జనసేన తప్పు కాదు. జనసేనది ఎలా తప్పు అవుతుందండి? ఒక మనిషి చేస్తే, జనసేన కూడా తెలియకుండా చేస్తే అది జనసేన తప్పెలా అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారి తప్పెందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందిస్తారు? నేను చెప్పలేదే నిందించమని చెప్పి. నేనెవ్వరికి వకాలత్ కూడా ఇవ్వలేదు. సో ఇది ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ. లీగల్గా వెళ్తున్న ఒక పర్సనల్ ఇష్యూ. నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి, రూలింగ్ పార్టీ వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది ప్యూర్లీ ఒక పర్సనల్ ఇష్యూ బిట్వీన్ అ మెన్ అండ్ విమెన్. అంతే. మీరు అలాగే చూడండి, పార్టీలని ఇన్వాల్వ్ చెయ్యకండి. నేను అయితే పార్టీని ఇన్వాల్వ్ చెయ్యలేదు. నేను అతన్ని మాత్రమే, దాట్ సింగిల్ పర్సన్ ఐఎమ్ ఇన్వాల్వింగ్, అంతే. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు, మీకు శ్రీధర్ ఎంతో నేను కూడా అంతే అండి. అతను మీ పార్టీ అయితే నేను మీ డిపార్ట్మెంట్ అండి. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని చూశానో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని పడిన కష్టం నాకు తెలుసండి. అది జరగకపోయేసరికి ఇలా బయట పెట్టాల్సి వచ్చింది. అది కూడా మీ దగ్గరికి చేరుతుందని చెప్పేసే బయట పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే పద్ధతిలో, ప్రకారంలో, ప్రాసెస్లో, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రాసెస్లో మీ వాళ్ళు మీకు ఏం కన్వే చేస్తున్నారో అనేది నాకు తెలీదు. నేనైతే మీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను టు డైరెక్ట్లీ మీట్ యూ. వాళ్ళు మీకు ఏమి కన్వే చేస్తున్నారో, కన్వే చేస్తుంది ట్రూతా కాదో నాకు తెలీదు. కానీ నేనైతే చాలా ఘోరంగా ట్రై చేశానండి మిమ్మల్ని కలవడానికి. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో. మీరు పెద్దవాళ్ళు కాబట్టి, నేను మీ డిపార్ట్మెంట్, అతను మీ పార్టీ కాబట్టి మీరు చూసుకుంటారు అతన్ని అని చెప్పేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ అసలు నాకు కల్పించలేదు ఛాన్స్. సో సారీ ఫర్ దట్. యూ షుడ్ ఆస్క్ యువర్ టీమ్ అండి, ఈ అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ అయిందా లేదా? లేదు అంటే ఐ విల్ కన్ఫర్మ్ యూ అండి. అప్రోచ్ అయినవి నా దగ్గర ఉన్నాయి. ఐ విల్ షో యూ హౌ హార్డ్లీ ఐ ట్రై టు కాంటాక్ట్ యూ, హౌ హార్డ్లీ ఐ ట్రై టు మీట్ యూ. నేను మీకు నిరూపించగలను. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా మీ డిపార్ట్మెంటే. మీరు నాకు సహాయం చేయాలి, న్యాయం చేయాలి ప్లీజ్. ఎందుకంటే బాధితురాలనండి నేను. అన్నీ సిగ్గొదిలేసి బయట పెట్టిన ఒక బాధితురాల్ని, మీ డిపార్ట్మెంట్ అమ్మాయిని. మీరు ఒక ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత వాల్యుబుల్గా చూస్తారో నాకు తెలుసు. సో ఐ రిక్వెస్ట్ యూ, మీరు నాకు న్యాయం చేయాలి, న్యాయం జరిగేలా చూడాలి. వాట్ ఈజ్ వాట్ అనేసి ఎంక్వైరీ చేసే, ఎంక్వైరీలో నాది తప్పని తేలితే నన్ను ఉరిశిక్ష వేసేయండి. ఏ శిక్ష డిజర్వ్ అయితే ఆ శిక్ష వేసేయండి నాకు. ఐఎమ్ హ్యాపీ. కానీ ప్లీజ్ నాకైతే న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ నో పొలిటికల్ అండి, నో పాలిటిక్స్ ఇన్ దిస్. I request every single person, don't do politics in this issue. This is purely personal. Thank you. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. Download Raw TV app. Media legend Ravi Prakash is back.